ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా ఉంది. దాంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తోంది. తాజాగా కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతోందని అంటున్నారు. గతంలో 3 ఏళ్ల పాటు ఈ కీలక పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంటారు. దూకుడు రాజకీయాలకు పెట్టింది పోరు. డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. దానికి ఉదాహరణ గద్దరికి పద్మ అవార్డు ఇవ్వడం మీదనే గుర్తు చేస్తున్నారు. బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయమైందన్నది హైకమాండ్ గుర్తించింది. నిజానికి 2023 చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలోని కొందరి ప్రమేయం వల్ల ఆయన తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యత ఇచ్చారు. ఆ మీద బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసుందని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయంటున్నారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణనలో అత్యధిక శాతం బీసీలున్నారని లెక్క తేలింది. దీంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారంలో ఉంది. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న 300 కాపులైన బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్ కి కలిసొస్తున్న మరో అంశంగా చెప్తున్నారు. దాంతో ఆయనకి అధ్యక్ష కిరీటం దక్కుతుందంటున్నారు. ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుందంటున్నారు. పార్టీలో చేరాక ఆయన ఊపు వచ్చిందని, మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టుకున్న ఏరియాలు కూడా కమల వికాసానికి దోహదపడతాయన్న అంచనాలున్నాయి. దాంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటెల బండిలకు పదవులు అప్పగించాలని కమలనాథులు డిసైడ్ అయినట్లు భోగట్ట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరో ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వారికి ఏ పదవులు దక్కుతాయో చూడాలి.